సో ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 1 ఎపిసోడ్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం సాకురాని అయితే చూస్తాం. ఇప్పుడు తను వెళ్లి తన మెయిల్ బాక్స్ ని అయితే ఓపెన్ చేస్తుంది. అక్కడ చూస్తే తనకి చాలా లెటర్స్ దొరుకుతాయి. ఆ లెటర్స్ లోకి వెళ్ళి తను ఒక లెటర్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో వాళ్ళ ఫొటోస్ అయితే ఉంటాయి. కుషిదాతో కలిసి వెళ్ళినాయి. అంటే తినేవారో సీక్రెట్ గా ఫాలో చేస్తున్నట్టున్నారు. ఇక ఇంకోవైపు మనం షిజునేని ఇంకా ఆయన కోజిని చూస్తాం. వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు సూడో విషయంలో ఏం చేయాలని. ఇక వీళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే షిజునే చూపు సర్వేలెన్స్ కెమెరా మీద పడుతుంది. ఇంకా దాన్ని చూడగానే వెంటనే షిజునేకి ఒక ఐడియా వస్తుంది. ఇక దీని తర్వాత మనం ఆయన కోజిని క్లాస్ రూమ్ లో చూస్తాం. ఇక్కడ క్లాస్ లో సాకురా ఉంటుంది. దీన్ని చూసి వీళ్ళిద్దరు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సాకురా కొంచెం నర్వస్ గా ఉంటుంది కేసు గురించి ఆలోచించి. ఇప్పుడు ఆయన కోజి సాకురాకి అయితే థ్యాంక్ యూ చెప్తాడు. తనంటాడు నీ వల్లే మేము సూడోని కాపాడగలిగాం. ఇంకా సూడోని కాపాడామంటే క్లాస్ దీన్ని కూడా కాపాడినట్టే. ఇంకా ఇది విని సాకురా కొంచెం బ్లెస్ చేస్తూ ఉంటుంది. తనంటుంది ఆయన కోజి నేను ఒకటి అడగొచ్చా, కానీ అంతలోనే ఆయన కోజికి నోటిఫికేషన్ వస్తుంది. దానిలో కుషిదా తనకు మెసేజ్ చేస్తుంది. ఇక దీన్ని చూసి ఆయన కోజి సాకురాతో అంటాడు నాకు కొంచెం పని ఉంది, నేను నీతో తర్వాత మాట్లాడతాం. ఇంకా దీని తర్వాత మనం ఇంతకు ముందు ముగ్గురు స్టూడెంట్స్ అయితే చూస్తాం. ఇక్కడ సాకురా వీళ్ళ ముగ్గురిని కలవడానికి పిలిచుంటుంది. ఇక్కడ వీళ్ళు సాకురా పిలిచిందని చెప్పి చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళంతా అనుకుంటారు సాకురా నాకు ప్రపోజ్ చేయడానికి పిలిచిందని. కానీ వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఆయన కోజి ఉంటాడు. ఇప్పుడు ఆయన కోజి అంటాడు నేనే మీ ముగ్గురికి మెసేజ్ చేసి ఇక్కడికి రప్పించాను. ఇక ఇదంతా చూసి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. కానీ అప్పుడే అక్కడికి షిజునే వస్తుంది. ఇప్పుడు షిజునే అంటుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే నువ్వు జీవితాంతం బాధపడతావు. ఇక ఇది విన్నాక కూడా వీళ్ళు ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని చూసి షిజునే వెంటనే వీళ్ళ ముగ్గురికి ఒక దాన్ని అయితే చూపిస్తుంది. అది ఏంటో కాదు సర్వేలెన్స్ కెమెరా. ఇక ఆ కెమెరాని చూడగానే వీళ్ళందరికీ ప్యాక్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళంటారు ఇదంతా నిజమై ఉంటే సూడో విషయం స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసుండేది. అలాంటప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇప్పుడు ఆయన కోజి అంటాడు సూడో మిమ్మల్ని కొట్టి తప్పు పని చేశాడు. దానికి అతనికి తన పనిష్మెంట్ దొరుకుతుంది. కానీ మీరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే స్కూల్ వాళ్ళందరికీ మీరు అబద్ధం చెప్పి ఒక పెద్ద తప్పు చేశారు. ఇక ఇదంతా విని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటారు ఇదంతా నిజమైతే స్కూల్లో నుంచి మమ్మల్ని ఎప్పుడో తీసేసేవారు. దీనిపై ఆయన కొంచెం అంటాడు స్కూల్ వాళ్ళకి వాళ్ళ స్టూడెంట్స్ ని టెస్ట్ చేసే అలవాటు ఉంది. అందుకే వాళ్ళు అందరినీ టెస్ట్ చేస్తారు. ఇతను అబద్ధం చెప్తున్నాడా లేకపోతే నిజం చెప్తున్నాడా అని. ఇక ఇంతకు ముందు మీటింగ్ లో కూర్చున్న ప్రెసిడెంట్ కి అన్ని విషయాలు తెలుసు. అయినా కానీ అతను సైలెంట్ గా ఉన్నాడు. ఇంకా మాకు టైం ని కూడా ఇచ్చాడు. సర్లేక వీళ్ళు ఇదంతా విని వీళ్ళకి ప్యాక్ అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటారు మనం ఇంకా దాచలేం, వీళ్ళందరికీ నిజం చెప్పేద్దాం. దీనిపై వెనకాల ఉన్న అతను అంటాడు మీరిద్దరు సైలెంట్ గా ఉండండి. ఇంకా ఇక్కడే ఉన్న షిజునే వీళ్ళ ముగ్గురికి ఒక ఐడియా ఇస్తుంది. తనంటుంది మీరు ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే మీరు మీ కంప్లైంట్ ని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు ఆయన కొంచెం అంటాడు ఆలోచించండి, అసలేం జరగలేదన్నప్పుడు స్కూల్ వాళ్ళు ఎవరిని పనిష్ చేస్తారు. ఇంకా వీళ్ళు ముగ్గురు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఇతను రూయన్ కి అయితే కాల్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఇంకా దీన్ని చూసి షిజునే వెంటనే తన ఫోన్ ని లాక్కుంటుంది. ఇక షిజునే ఇలా చేయడం చూసి తినకైతే చాలా కోపం వస్తుంది. అందుకే తను వెంటనే షిజునే యొక్క కాలాన్ని పట్టుకుంటాడు. కానీ అప్పుడే తన చూపు మళ్ళీ కెమెరా వైపు పడుతుంది. ఇంకా వెనకాల ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ అంటారు వదిలే ఇదంతా మనం ఇక్కడతో ఆపేద్దాం. ఇంక ఇదంతా చూసి బాగా ఆలోచించి కంప్లైంట్ ని వెనక్కి తీసుకుందామని డిసైడ్ అవుతారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనం సాకురాని అయితే చూస్తాం. తన వెనకంగా ఎవరో ఫాలో చేస్తూ ఉంటారు. ఇదంతా నోటీస్ చేసి సాకురా పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకా తన మనసులో అనుకుంటుంది ఎవరో ఒక నన్ను కాపాడండి. ఇంకా ఇంకోవైపు మనం ఆయన కోజిని ఇంకా ఇచినోసేని చూస్తాం. ఇక్కడ ఆయన కోజి ఇచినోసే తోటి అంటాడు నీకు తొందరలోనే నీ పాయింట్స్ ని నేను తిరిగి ఇచ్చేస్తా. ఇప్పుడు ఇచినోసే అంటుంది నాకు నమ్మబుద్ధి కావడం లేదు నీలాంటి వాడు సెక్షన్ డి లో ఉన్నాడంటే. దీనిపై ఆయన కోజి చెప్తాడు ఇదంతా నేను చేయలేదు, ఇదంతా షిజునే ప్లాన్ చేసింది. ఇక వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుంటుంటే ఆయన కోజికి సాకురా కాల్ చేస్తుంది. కాల్ లో సాకురా అయితే చాలా భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. తను ఆయన కోజిని హెల్ప్ అడుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం సాకురా దగ్గర అదే కెమెరా మ్యాన్ అయితే చూస్తాం. తను సాకురాతో వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనంటాడు నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు. ఇక్కడ సాకురానేమో ఆయన కోజికి ఇంకొకసారి కాల్ చేద్దామని అనుకుంటుంది. కానీ ఇతనేమో అలా చేయనివ్వడు. ఇంకా ఇతను సాకురా వైపు వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇతను సాకురాని ఏదో ఒకటి చేసే లోపే మనకి ఎవరో ఫొటోస్ ని క్లిక్ చేస్తున్నట్టు సౌండ్ వినపడుతుంది. ఇంకా మనం అక్కడ చూస్తే అక్కడ ఆయన కోజి ఉంటాడు. ఇప్పుడు ఆయన కోజి అంటాడు నీకు ఈ విషయం తెలుసా, నువ్వు కొంచెం సేపట్లో ఫేమస్ అవ్వబోతున్నావు. ఇంకా ఆయన కోజి అంటాడు ఒకసారి నీ వెనకాల చూడు, వీటిని సెక్యూరిటీ కెమెరాస్ అంటారు, ఇవి ఎప్పుడు అబద్ధం చెప్పవు. ఇదంతా చూసి ఇప్పుడు ఇతని కంచి పారిపోదామని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే తన ముంగడికి పోలీస్ ఆఫీసర్స్ తో కలిసి ఇచినోసే వస్తుంది. ఇంకా వీళ్ళంతా కలిసి ఇతని పట్టుకొని కంచి అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు ఆయన కోజి సాకురాతో అంటాడు మంచిదండి నీ నెంబర్ నా కాడ ఉండడం వల్ల, దీనివల్ల నేను ఈ లొకేషన్ ని కనిపెట్టగలిగాను. ఇంకా ఇక్కడ మనకు ఇంకొక విషయం తెలుస్తుంది, సాకురా ఒక ఐడిల్. ఇంకా తను చాలా ఫేమస్, అందుకే తను ఫేక్ గ్లాసెస్ ని
పెట్టుకుంటుంది ఎవరికి తెలియకుండా. ఇప్పుడు తను తన గ్లాసెస్ ని తీసి అంటుంది, ఇప్పుడు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మనం ఇంకోవైపు మిస్ సాయిని ఇంకా షిజునేని చూస్తాం. ఇక్కడ మిస్ సాయి షిజునేని పిలుచుంటుంది మాట్లాడడానికి. ఇప్పుడు షిజునే అడుగుతుంది, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? ఇప్పుడు మిస్ సాయి అంటుంది, నేను డైరెక్ట్ గా పాయింట్ దగ్గరకు వస్తా, నువ్వు ఇదంతా ఎలా చేసావు? దీనిపై షిజునే అంటుంది, మీరు దేని గురించి అంటున్నారు? దీనిపై మిస్ సాయి అంటుంది, వాళ్ళ ముగ్గురు అంత సింపుల్ గా కంప్లైంట్ ని వెనక్కి ఎలా తీసుకున్నారు? దీనిపై షిజునే అంటుంది, ఇదంతా మీరే ఆలోచించండి. ఇక ఇది విని మిస్ సాయి అంటుంది, ఈ ఐడియా అసలు ఎవరిది? దీనిపై షిజునే అంటుంది, ఇదంతా మీకెందుకు? ఇప్పుడు మిస్ సాయి అంటుంది, నువ్వు సెక్షన్ ఏలోకి వెళ్ళాలంటే నీకు ఒక అడ్వైజ్ ఇస్తాను. అదేంటంటే నువ్వు ఆయన కోజీ గురించి తెలుసుకో. నువ్వు ఆయన కోజీ గురించి ఎంత వీలైతే అంతగా తెలుసుకో. ఇంకా నువ్వు అలా చేయలేదంటే చాలా లేట్ అవుతుంది. ఇక మనం ఇంకోవైపు సూడోని ఇంకా ఆయన కోజీని చూస్తాం. ఇక్కడ అయ్యగారికి ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళ ముగ్గురు కంప్లైంట్ ని వెనక్కి తీసుకున్నారని. ఇక్కడ తిను చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా ఈ విషయాన్ని ఆయన కోజీకి చెప్పి గంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంకోవైపు మనం షిజునేని చూస్తాం. తను మేడంతో అంటుంది, అసలు నేను అలా ఎందుకు చేయాలి? దీనిపై మిస్ అంటుంది, ఒకసారి ఆలోచించు, ఆయన కోజీ నీకు హెల్ప్ ఎందుకు చేస్తున్నాడు? ఇంకా తను టాప్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా తన గురించి తను షో ఆఫ్ చేయడం లేదు. ఇంకా తను చాలా మిస్టీరియస్ గా ఉంటాడు. ఇక ఇంకోవైపు మనం ఆయన కోజీని చూస్తాం. ఇక్కడ ఆయన కోజీ హాల్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి ప్రెసిడెంట్ కనిపిస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్తాడు, సెక్షన్ సి లోని స్టూడెంట్స్ కంప్లైంట్ ని వెనక్కి తీసుకున్నారు. ఇంకా నేను దాన్ని యాక్సెప్ట్ కూడా చేశాను. ఇంకా ఇదే నాను సాకురాని ప్రూవ్ చేస్తానన్న విధానం. దీనిపై ఆయన కోజీ అంటాడు, ఇదంతా మీ చెల్లె చేసింది, నేను సైలెంట్ గానే ఉన్నాను. ఇంకా ఇదంతా విని ప్రెసిడెంట్ సెక్రటరీ వైపు అయితే చూస్తాడు. ఇంకా తను తనతో అడుగుతాడు, మన కౌన్సిల్ లో ఏదైనా సెక్రటరీ సీట్ ఖాళీగా ఉందా? పోస్ట్. దీనిపై సెక్రటరీ ఉందని చెప్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన కోజీ వైపు చూసి అడుగుతాడు, నువ్వు జాయిన్ అవుతావా? ఇంకా ఇది వినగానే ఆయన కోజీ డైరెక్ట్ గా దీన్ని రిజెక్ట్ చేస్తాడు, నాకు వద్దని చెప్పి. తను అంటాడు, నేను ఒక నార్మల్ స్టూడెంట్ లైఫ్ ని లీడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇది విని ప్రెసిడెంట్ అంటాడు, సర్లే. ఇంకా మనం చూస్తే షిజుని వెనకంగా ఇదంతా వింటూ ఉంటుంది. ఇక ఇంకోవైపు మనం రూయిని చూస్తాం. తను అంటాడు, మీ ముగ్గురులో ఎవరికంత ధైర్యం వచ్చింది? నాకు చెప్పకుండా కంప్లైంట్ ని వెనక్కి ఎందుకు తీసుకున్నారు? దీనిపై నేను చెప్తాడు, ఇది మేము ముగ్గురం కలిసి తీసుకున్న డిసిజన్. ఇక దీని తర్వాత రూయన్ వాళ్ళ బాడీ గార్డ్ తో వీళ్ళ ముగ్గురిని కొట్టిస్తాడు. ఇప్పుడు రూయన్ వెళ్లే ముందు వీళ్ళ ముగ్గురుతో అడుగుతాడు, మీరు నాకు జస్ట్ ఇవన్నిటికి కారణమైన వాడి పేరు చెప్పండి. ఇక ఇక్కడే మనం సెక్షన్ ఏ స్టూడెంట్స్ ని చూస్తాం. ఇప్పుడు సగాయనాగి రూయన్ తోటి అంటుంది, నువ్వు సెక్షన్ సి లో ఉంటావు కదా. ఇప్పుడు రూయన్ అంటాడు, అన్నిటికంటే ముందు నేను సెక్షన్ డి ని ఫినిష్ చేస్తా, తర్వాత సెక్షన్ బి, ఆ తర్వాత సెక్షన్ ఏ. దీనిపై సకాయనాగి అంటుంది, అవునా, నువ్వు అలా చేయగలవా? దీనిపై రూయన్ అంటాడు, కింగ్ ఒక్కడే ఉంటాడు. ఇక ఇది విని తిను స్మైల్ చేయడం మొదలు పెడుతుంది. ఇక దీని తర్వాత మనం ఆయన కోజిని ఇంకా షిజునేని చూస్తాం. ఇక్కడ వీళ్ళు ఇలాగే కొంచెం సేపు నడిచిన తర్వాత ఆయన కోజీ అంటాడు, మన ప్లాన్ పనిచేసింది. ఇది విని షిజునే కొంచెం సేపటిదాకానైతే రిప్లై ఇవ్వదు. ఇక కొంచెంసేపు అయ్యాక తను అంటుంది, నువ్వు నన్ను మ్యానిపులేట్ చేసావు, ఎలాగైతే నువ్వు అనుకున్నావో అలాగే నువ్వు నాతోటి ప్లాన్ చేపించావు. దీనిపై ఆయన కోజీ అంటాడు, అలాంటిది ఏమీ లేదు, నువ్వు జస్ట్ ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. ఇప్పుడు షిజునే అంటుంది, నువ్వే నాకు ప్రామిస్ చేసావు సెక్షన్ డి లో నుంచి సెక్షన్ ఏ లోకి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేస్తానని. ఇక ఇదంతా విని ఆయన కోజీ ఇక్కడి నుంచి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఇంకా తను వెళ్తుంటే వెంటనే షిజునే తన చేయిని పట్టుకుంటుంది. ఇప్పుడు షిజునే అంటుంది, ఆగు, నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? నాకేమీ అర్థం అవ్వట్లేదు. దీనిపై ఆయన కోజీ అంటాడు, నాకు నా జీవితాన్ని కేవలం ప్రశాంతంగా గడపాలని ఉంది. ఇంకా నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను నీకు హెల్ప్ చేశాను. ఇక ఇది విని షిజునే అంటుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు, అసలు నువ్వు ఎవరు? ఇక దీని తర్వాత మనం ఒక వైట్ రూమ్ అయితే చూస్తాం. ఇక్కడ ఆయన కోజీతో పాటు కొందరు పిల్లలైతే ఉంటారు. ఇక్కడ ఆయన కోజీ పక్క పొండి ఒక పిల్లాడు భయపడి కింద పడిపోతాడు. అతను అలా పడడం చూసాక కూడా ఆయన కోజీ కళ్ళలో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ లో ఆయన కోజీ షిజునే తోటి అంటాడు, నువ్వు సెక్షన్ ఏ లోకి వెళ్ళడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఇక ఇది విని షిజునే అంటుంది, కానీ ఏంటి? ఇక ఇది వినగానే ఆయన కొద్ది ఒక క్రిపీ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు. ఇప్పుడు ఆయన కొద్ది అంటాడు, నువ్వు నా పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫేర్ అవ్వకు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.